చూసి మళ్ళీ తీసినట్టు ఏమనిపించింది, నాకైతే పెద్ద ఇంప్రెస్ అనిపించలేదు ట్రైలర్ అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏం బాగాలేదండి, నాకు అంత నచ్చలేదు. అంతా అనిపించింది కొంచెం జాగ్రత్త పడి బాగుంది ఎడిటింగ్ లో. మీ పేరు? సాగర్. ఓకే, మరి వార్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, సో ఎలా అనిపించింది, చూసారా? చూసానండి, ట్రైలర్ అయితే నాకు నచ్చింది, బాగుంది కూడా. కొన్ని సీన్స్ అయితే కొంచెం హార్డ్ ఉన్నాయి కానీ ఓకే. ట్రైలర్ మొత్తం చూసినప్పుడల్లా నాకు ఏ ధూమ్ సినిమా, ఏ క్రిస్ సినిమా అలా చూసినట్టు ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే రితిక్ రోషన్ యాక్టింగ్ అదంతా మీకు ఎలా అనిపించింది చూస్తున్నప్పుడు? ఇప్పుడు రుతిక్ రోషన్ ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే మనం మాట్లాడక్కర్లేదు, వాళ్ళిద్దరు మంచి బెస్ట్ యాక్టర్స్ కాబట్టి. సో సినిమాలో కంటెంట్ గురించి మాట్లాడుకోవాలి మనం దీని గురించి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదంతా ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏం బాగాలేదండి, నాకు అంత నచ్చలేదు. అంతా ఏవో ర్యాప్ సాంగ్స్ ఏవో విన్నట్టుగా అనిపించింది అంతే. అంటే వార్ 2 టైటిల్ ఎందుకు అలా పెట్టుంటారు అనుకుంటున్నారు? వార్ 2 అంటే ఒక ఇద్దరు సోల్జర్స్ సేమ్ ఒకేలాంటి స్ట్రెంత్ ఉన్న ఇద్దరు సోల్జర్స్ తన్నుకుంటే ఎలా ఉంటుందో అది వార్ 2 అన్నందుకు పెట్టారు. ఆల్రెడీ వార్ వచ్చింది చూసాం, వార్ 2 వస్తుంది, ఇప్పుడు ఎన్టీఆర్ ని పెట్టారు. ఎన్టీఆర్ కొన్ని సీన్లో మరీ చూపించలేదేమో అనిపించింది, కొంచెం జాగ్రత్త పడి బాగుంది ఎడిటింగ్ లో. ఇప్పుడు రితిక్ రోషన్ అలాగే కైరా అద్వానీ వాళ్ళిద్దరు ఫైట్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళిద్దరు ఫైటింగ్స్ అదంతా మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూస్తున్నప్పుడు? వాళ్ళిద్దరు ఫైట్స్ అయితే బాగానే ఉన్నాయి, చాలా మంది లేడీస్ ఫైట్ చేయడం చూసాను. ఇది పెద్ద కొత్తగా అనిపించదు నాకు చూసినప్పుడు కూడా. ఏదో ఎప్పుడో మళ్ళీ చూసిందే వీళ్ళు అక్కడక్కడ చూసి మళ్ళీ తీసినట్టు ఏమనిపించింది, నాకైతే పెద్ద ఇంప్రెస్ అనిపించలేదు ట్రైలర్ అయితే. ఇది నా ఒపీనియన్ అంతే. అంటే ఈ మధ్య చూసుకున్నట్టయితే హరిహర వీరమల్లు గాని, మొన్న ధనుష్ గారిది కుబేరా మూవీ గాని, ఇవన్నీ చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి ఇప్పుడు ఎన్టీఆర్ కూడా హిట్ అవ్వచ్చు అంటారు ఈ మూవీతో? డెఫినెట్లీ అండి, ఇప్పుడు ఎన్టీఆర్ మూవీతో పోటీగా కూలీ కూడా వస్తుంది కదా మరి. సో కూలీ ట్రైలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ విషయం. అప్పుడు 2 సినిమాలు క్లాస్ లో ఉంటాయి కదా, ఏమవుద్ది అనేది అప్పుడు చూద్దాం. అంటే మీకు ట్రైలర్ లో బాగా నచ్చిన సీన్ గానీ నచ్చింది ఏంటి అసలు? నాకు ట్రైలర్ లో బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వచ్చే డైలాగ్, ఎన్టీఆర్ డైలాగ్ అండ్ క్లైమాక్స్ లో డైలాగ్ వస్తుంది, డైలాగ్ బాగుంది అంతే. అంటే ఇప్పటి వరకు వీళ్ళు కాంబినేషన్ లో ఎప్పుడు అయితే రాలేదు కదా, సో ఫస్ట్ టైం ఇలా రావడం వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లో ఎలా అనిపిస్తుంది? ముగ్గురు ఎవరైనా రితిక్ రోషన్, ఎన్టీఆర్ గారు, అలా కైరా అద్వానీ. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఓకే చూద్దాం అంటే ఎలా అనిపిస్తుంది అనేది ట్రైలర్ చూసి చెప్పలేం కదా. సినిమా చూసి దాన్ని బట్టి ఎన్టీఆర్ కి ఎంతవరకు స్కోప్ ఇచ్చారు అనేది చూసి మాట్లాడదాం. 2 minutes.